క్వాంటమ్ కంప్యూటర్ మేడ్ ఇన్ అమరావతి లాంటి వార్తలు చాలా వచ్చినాయి ఇవాళ పేపర్లలో. దీనికి సంబంధించి అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక భారీ కార్యక్రమం కూడా జరిగింది నిన్న. ఈ రంగంలో మహామహులంతా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అయితే ఏంటి క్వాంటమ్ కంప్యూటర్ అసలు? దీన్ని అమరావతిలో తయారు చేశారా? లేదు. అసలు సిసలు క్వాంటమ్ కంప్యూటర్ ఇంకా ప్రపంచంలోనే తయారు కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నవి ఎర్లీ స్టేజ్ ఎక్స్పెరిమెంటల్ మిషన్స్ అన్నీ. మరి అమరావతిలో చేస్తున్నది ఏంటి? దానికి ముందుగా అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? క్వాంటమ్ కంప్యూటర్ డెఫినేషన్ ఏంటంటే ChatGPT ప్రకారం ఏ క్వాంటమ్ కంప్యూటర్ ఈజ్ ఎ న్యూ కైండ్ ఆఫ్ కంప్యూటర్, ఒక కొత్త రకం కంప్యూటర్ that uses the rules of quantum mechanics to process information in a fundamentally different way from normal computers. అంటే అర్థం ఏంటి? క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలకు అనుగుణంగా సాధారణ కంప్యూటర్లకి పూర్తి భిన్నంగా విస్తృత సమాచారాన్ని అతి తక్కువ సమయంలో క్రోడీకరించగల, విశ్లేషించగల సరికొత్త కంప్యూటింగ్ విధానం. ఆ విధానానికి అనుగుణంగా తయారు చేసిన కంప్యూటరే క్వాంటమ్ కంప్యూటర్. సాధారణ కంప్యూటర్ ఏంటంటే సమాచారాన్ని ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించుకుంటూ పోతుంది. క్వాంటమ్ కంప్యూటర్ అట్లా కాదు. చాలా పనుల్ని సైమల్టేనియస్గా అంటే ఒకే సమయంలో చేయగలది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే సాధారణ కంప్యూటర్ ఒక మార్గంలో వెళ్తుంది. క్వాంటమ్ కంప్యూటర్ అనేక మార్గాల్లో ఒకేసారి ప్రయాణించగలదు. అంటే దాని కంప్యూటింగ్ శక్తి, విశ్లేషించగల శక్తి అన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే మానవాళి ఇప్పటి వరకు ఛేదించలేని అనేక అంశాలని తరచి చూడటానికి వీలవుతుంది. ఉదాహరణకి ఆరోగ్య రంగంలో క్వాంటమ్ కంప్యూటర్ విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదు. క్యాన్సర్ తీసుకోండి. ఈ క్యాన్సర్ లాంటి వ్యాధి కారకాలను అర్థం చేసుకోవడానికి, వాటికి మందులు కనిపెట్టడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అందుకనే ఇంకా మనం క్యాన్సర్కి మందులు కనుక్కోలేకపోయాం. ఎందుకంటే కొన్ని వందల వేల పాసిబిలిటీస్ ఉంటాయి, సినారియోస్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా పరీక్షించాలి. అంటే వేల రకాల టెస్టుల్ని ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాలి. అయితే క్వాంటమ్ కంప్యూటర్ కనుక సాకారమైతే ఒకేసారి కొన్ని వేల లక్షల పాసిబిలిటీస్ని పరీక్షించి ఏది పనిచేస్తుందో అది క్షణాల్లో చెప్పగలదు. లేదు కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో చెప్పగలదు. ఒక సాధారణ కంప్యూటర్ ఒక వ్యక్తి లాంటిది అనుకోండి. ఒక క్వాంటమ్ కంప్యూటర్ 1,00,000 మంది పెట్టు. ఓకే, ఇప్పుడు ఇక అమరావతిలో జరిగిన కార్యక్రమం ఏంటి? దీని ప్రాధాన్యత ఏంటి? అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, ఇది అమరావతిలోనే ఉంది, అందరికీ తెలుసు. అలాగే గన్నవరంలో మేధా టవర్స్ అని చెప్పి ఉన్నాయి. అందులో ఈ 2 చోట్ల దేశంలోనే మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ని ప్రారంభించారు. వీటిని టెస్ట్ బెడ్స్ అంటారు. అంటే ఇవి క్వాంటమ్ కంప్యూటర్ తయారీలో ఒక మెట్ అన్నమాట. క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి ఎన్నో హార్డ్వేర్ కంపోనెంట్స్ ఉంటాయి. అయితే వాటిని డెవలప్ చేసి పరీక్షించడానికి ఫెసిలిటీ కావాలి, టెస్టింగ్ ఫెసిలిటీ. అటువంటి టెస్టింగ్ ఫెసిలిటీస్, టెస్టింగ్ బెడ్స్ విదేశాల్లో ఉన్నాయి, కానీ మన దేశంలో లేవు. అవి లేకుండా క్వాంటమ్ కంప్యూటర్ తయారీకి పూనుకోవటం సాధ్యం కాదు. ఇప్పుడు ఇట్లాంటి 2 ఫెసిలిటీస్ని అమరావతిలో ఏర్పాటు చేశారు. ఒకటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, 2 గన్నవరంలోని మేధా టవర్స్లో. దీన్ని స్క్రీన్ మీద చూడవచ్చు, కానీ చూడగానే మనకేమీ అర్థం కాదు. కొంచెం అండర్వెల్మింగ్గా ఉంటుంది. ఎందుకంటే అది అసలు కంప్యూటర్ లాగా ఉండదు. మన కంప్యూటర్ అంటే CPU లాంటిది అనుకుంటాం. మన కంప్యూటర్ కొనుక్కుంటే పర్సనల్ కంప్యూటర్ CPU ఒకటి ఉంటుంది కదా, అదే CPU కొన్ని గదుల్లో ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఈ ఫెసిలిటీ ఎందుకు అంటే రీసెర్చర్సు, స్టూడెంట్సు, ఇండస్ట్రీ వాళ్ళు క్వాంటమ్ హార్డ్వేర్ని పరీక్షించడానికి ఈ 2 ఉపయోగపడతాయి, ఈ టెస్ట్ బెడ్స్. వాళ్ళు చెప్పింది ఏంటంటే క్వాంటమ్ కంపోనెంట్స్ వ్యాలిడేషను, బెంచ్ మార్కింగు, సర్టిఫికేషను ఇట్లాంటి ప్రక్రియల్ని ఇక్కడ నిర్వహించుకోవచ్చు అని. యాక్చువల్గా అమెరికాకు చెందినటువంటి IBM సంస్థ ఈ డిసెంబర్లో, అంటే 2026 డిసెంబర్లో అమరావతిలో
క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయబోతోంది. వాళ్ళు దాని తయారీలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. అందుకు ఒప్పందం కుదిరింది ఏపీ గవర్నమెంట్ తోటి. అయితే ఆ క్వాంటమ్ కంప్యూటర్ మీద పనిచేయాలి అంటే ఈ రంగం మీద అవగాహన ఉండాలి, అనుభవం ఉండాలి. అమెరికా నుంచి క్వాంటమ్ కంప్యూటర్ రాగానే సరిపోదు. విదేశీ కంపెనీల నుంచి దిగుమతి చేసుకోవడం కాకుండా స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచుకొని క్వాంటమ్ కంప్యూటర్ని కానీ అందులో ఉండేటువంటి విడి భాగాలను కానీ తయారు చేసుకోగల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అందులో ఇప్పుడు ఈ క్వాంటమ్ టెక్నాలజీలో మనం ముందుండాలి అని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీని ప్రకారం క్వాంటమ్ మిషన్ని ప్రకటించింది. ఇప్పుడు అందులో భాగంగా అమరావతి ఒక స్టెప్ ముందుకేసింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్వాంటమ్ వ్యాలీలో ఒక భాగంగా ఈ టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఇటువంటి టెస్టింగ్ సదుపాయాన్ని రీసెర్చర్లు కావచ్చు, డెవలపర్లు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు వాడుకోవాలి అంటే ఇతర దేశాల్లో రోజుకి కనీసం 2 లక్షల రూపాయలు అవుతుందట. ఇప్పుడు అమరావతిలో ఉన్న సదుపాయాన్ని దాదాపుగా ఫ్రీగా అందరికీ అందుబాటులో ఉంచాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ 2 టెస్ట్ బెడ్స్ని ఏర్పాటు చేయడంలో దేశంలోని టాప్ పరిశోధనా సంస్థలు, అట్లాగే విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, స్టార్టప్స్ అన్నీ కలిసి పనిచేసినాయి. ఎట్లాంటి సంస్థలు ఉన్నాయో తెలుసా? ఇందులో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, డిఆర్డిఓ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, మెడ్రాస్ ఐఐటి, ఐబిఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టూబ్రో, సీడాక్, సీడాట్, ఇంకా ఎన్నో స్టార్టప్స్. విశేషం ఏంటంటే ఈ స్టార్టప్స్ అన్నీ కూడా ఈ మధ్యనే మొదలైనవి. ఆ కంపెనీని ఏర్పాటు చేసిందే 5-6 నెలల క్రితం. కానీ కంపెనీ ఏర్పాటు చేయటం, వెంటనే రంగంలోకి దిగటం కూడా మొదలైందనమాట. ఎందుకంటే ఈ రంగం మొదలైంది ఈ మధ్యకాలంలో, క్వాంటమ్ టెక్నాలజీ అనేది. ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ టెస్ట్ బెడ్స్ని 15 కోట్ల రూపాయలతో తయారు చేశారట. యాక్చువల్గా కనీసం 30 కోట్లు అవుతుంది. అయితే అన్నీ ఇండిజినస్గా, అంటే మన దేశంలోనే తయారు చేసుకున్నారు ఎక్కువ కాంపోనెంట్స్ని. దానివల్ల ఖర్చు తక్కువైందని చెప్తున్నారు. అయితే ఇంతమందిని ఒకే చోటకి తీసుకొచ్చి ఇంత తక్కువ సమయంలో ఈ టెస్టింగ్ ఫెసిలిటీలను ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమే. హైదరాబాదులో ఐటీ పరిశ్రమని డెవలప్ చేసినట్టుగా ఆంధ్రాలో క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలి అనేది చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఐటీ పరిశ్రమ ప్రయోజనాలు జనానికి చేరుకోవడానికే అప్పట్లో అంటే 90స్లో చాలా టైం పట్టింది. ఈలోగా చంద్రబాబు నాయుడు గారి అధికారం పోయింది. ఇప్పుడు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది జనజీవితంలో ప్రభావం చూపడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మనం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బ్యాంకులో డబ్బులేసి జనం మనసుని దోచుకోవడం ఈజీ. ముందు తరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చూపేటువంటి ఈ దార్శనికతని, అంటే ఈ విజన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెచ్చుతారా అనేది అనుమానమే.